ఒక మనిషి కళ్ళ ముందు కష్టపడుతుంటే చూస్తూ ఎలా కూర్చుంటారు అబ్బా, నాకు అర్థం కాదు. పోనీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారా అంటే అది లేదు. 10 సార్లు వెంట పడితే తప్ప స్నానం చేసే రకం కాదు మా ఆయన. నార్మల్ డేస్ లో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు బాబు, నా సొమ్ము పోయేది ఏం లేదు. కానీ పొద్దుగాల లేచి దేవుడి దగ్గర ఇంత దండం పెట్టుకోవచ్చు కదా, పుణ్యమన్నా వస్తుంది. ఈ చిట్టన్ని పూలు ఎవరు ముక్కులో పెడదామని తెచ్చినో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదురా బాబు. పూలు తెమ్మని బయటికి పంపించినా మరీ 1/2 కిలో తెస్తారు, ఎవరైనా 1/2 కిలో తేవచ్చు కదా. దేవుడి దగ్గర కూడా గుచ్చిపెట్టేదాన్ని మంచిగా. ఏం చేసుకుంటావు, లాస్ట్ టైం పూలు తెస్తేనే వేస్ట్ చేసినావు, అందుకే ఇవి తెచ్చినా అని అంటాడు. కరెక్ట్ కడపకు సరిపోయాన్ని పూలే తెచ్చిండ్రా. ఒక్క పువ్వు ఎక్కువ కాలేదు, ఒక్క పువ్వు తక్కువ కాలేదు. దాంతో పాటు దోర్నపాకులు కూడా తెమ్మని చెప్పిన, అవే మామిడాకులు, అవి దొరకలేదంట. ఇవి మాత్రం పట్టుకొని వచ్చిండు. అసలు ఈ కవర్ తీసుకొని ఇంటికి రాగానే దాంట్లో పూలు ఉన్నాయా లేవా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. ఇప్పుడనే ఏం లాభం, మా అత్త వాళ్ళని అనాలి చిన్నప్పటి నుంచి ఇంత బద్ధకంగా పెంచినందుకు. అంతే కదా, పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం పనులు నేర్పితే అదే అలవాటుగా మారిపోతుంది. ఏం చెప్పకుండా అలా పడుకోబెడితే ఇలానే తయారవుతారు. మరి ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఎట్లరా ఇన్ని పనులు ఒక్కదాన్ని మేనేజ్ చేసుకుంటున్నా అని చెప్పి అలసిపోయి పడుకుంటా అనుకోండి ఒక గంట సేపు, అది వేరే విషయం. మరి అన్ని గంటలు నిలబడి పనిచేసిన తర్వాత కాళ్ళు చేతులు లాగవా ఏంటి, మీరే చెప్పండి. ఇంతకీ మీరు చెప్పినట్టు నేను వాయినం ఇచ్చినా లేదా అనేది మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. మరి ఇతని మాట సంగతి. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.